నమస్తే మామ అందరికీ. ఈ గజిబిజి జీవిత ప్రయాణంలో పెరుగుతున్న ట్రాఫిక్కి, పొల్యూషన్కి, ఫ్యామిలీతో కలిసి బయట ఏదైనా ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఎండ పూట మనం బయటికి వెళ్ళినామంటే మన పని మటాషే. అందుకే నైట్ పూట ఫ్యామిలీతో బయటికి వెళ్దామని చెప్పి మేమైతే రెడీ అయిపోయి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే ప్రయాణం అయినాం. సో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసినాం, సో అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాం అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మమ్మ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నైట్ టైంలో బైక్ మీద మన హైదరాబాద్ సిటీ వ్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను, రండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాత్రి 12 గంటలకి 2 వాటర్ బాటిల్ డిక్కీలో పెట్టుకొని నేను, నా వైఫ్, నా 2 కొడుకులు మొత్తం 4 కలిసి నా సింపుల్ వన్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ పైన హైదరాబాద్ సిటీని అంటే మొత్తం కాదు, కొంత భాగం నైట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం, బయటికి వెళ్దాం, తిరుగుదాం. 4 కలిసి సింపుల్ వన్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ పైన వెళ్తున్నాం. సో ఛార్జింగ్ అయితే 90% వరకే ఉంది. 180 కిలోమీటర్స్ అట్లా రేంజ్ చూపిస్తుంది. సో మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ట్యాంక్ బండ్ దగ్గరికి. ట్యాంక్ బండ్ దగ్గర నైట్ 12 తర్వాత వ్యూ ఎలా ఉంటుంది, అక్కడ పబ్లిక్ ఎలా ఉంటారు, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అండ్ ప్రశాంతంగా ఎవరు లేకుండా ఉంటుందా లేదంటే గజిగా ఉంటుందా చూద్దాం. మనమైతే మన మోటో వ్లాగింగ్ చేస్తూ సింపుల్ వన్ ఈవీ మీద అయితే ఇలా నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో 12 o'clock కదా, ట్రాఫిక్ ఏమీ ఎక్కువగా ఉండదు అనుకున్నాం, కానీ బాగాలే ఉంది ట్రాఫిక్. సో మనమైతే ఇప్పటికీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ వ్యూని ఎలా ఉంటుంది ఏంది అనేది ఎంజాయ్ చేద్దాం, చూద్దాం. చూడండి మీరు కూడా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఇక నేనైతే సెల్ఫీ వీడియోలు తీసుకుంటే నా పని నేనుంటే, నా పిల్లలు వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు ఉన్నారు. సో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి జూమ్ అవుట్ చేస్తే ఫ్యామిలీ ఫోటోకు పోజులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను వీడియో తీస్తున్నాను తెలియదు, ఫోటో తీస్తున్నాను సరికి తగ్గ నవ్వేసారు ముగ్గురు కలిసి. సో అక్కడి నుంచి అయితే మనం చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ ఎలా ఉంది ఏంది, ఎంత ట్రాఫిక్ ఉంది అనేది చూసుకుంటూ వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, నైట్లో కూడా ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో. అక్కడ రోడ్ మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్తో నిండిపోయింది. చుట్టూ ట్యాంక్ బండ్ ఈ చివరి నుంచి మొదలు పెడితే ఆ చివరి రాక ఎక్కడ చూసినా కేక్ కటింగ్స్ బర్త్డే సెలబ్రేషన్స్తో చాలా మునిగిపోయారు. ఇటు చివరు, అటు నెక్లెస్ రోడ్ సైడు, ఇటు సైడు. అబో రోడ్ చుట్టుపక్కల చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సరే మేము ఎక్కడన్నా ఆగుదామని చెప్పి అవుతుంటే ఈ వెనకాల నుంచి పోలీసు వాళ్ళు అయితే అందరిని తరిమేస్తున్నారు, పంపిస్తున్నారు అని అక్కడ ఉండండి అలా అని చెప్పి మళ్ళా ఇటు సెక్రటేరియట్ సైడ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ కొద్దిసేపు ఉండి కొద్ది ఫోటోలు అయితే దిగేసి ఆ సెక్రటేరియట్ నైట్ వ్యూని, వెనకాలన్న చిన్న పార్క్ని అలా చూస్తూ కొద్దిసేపు అక్కడే ఉండి నేనేదో డైలాగ్ చెప్పరా అని వాడికి చెప్తే వాడేదో డైలాగ్ చెప్పేశాడు. మొత్తానికి అయితే మేమైతే ఫోటోలకి పోజులు ఇచ్చేసి
అక్కడి నుంచి అయితే మెల్లిగా మళ్ళీ మూవ్ అయినాం. మా ఫోటోల కోదలు ఇంకా అయిపోలేదు. అండ్ అక్కడి నుంచి అయితే ఇటు సైడ్ ట్యాంక్ మన దగ్గరికి వచ్చేసి 2 ఐస్ క్రీమ్లు అయితే కొనుక్కున్నాం. అందరం తలా ఒకటి కొనుక్కొని ఆడ ఫోటోలకు పోజులుస్తాంటే కదా మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి నడు అన్నారు. ఎవరని మా దగ్గర బిగిలట్రా నాయన ఇల్లు నిత్తలేరేంద్రా బాబు. అప్పటికే టైం 1:40 ఏమవుతుంది. ఇక పోలీసు వాళ్ళు అందరినీ తరిమి కొట్టేసరికి అక్కడి నుంచి బయలుదేరి మేమైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసినాం. చార్మినార్ దగ్గరికి రావడానికి 2:30 టైం అయింది. పోలీసు వాళ్ళు అయితే లోపలికి అయితే పోలీసులేరు బాబు. చుట్టూ 4 చుట్టూ తిరిగినాం. 4 సైడ్ల పోలీసులు బందోబస్తు పెట్టినారు. ఎక్కడా లోపలికి పోయినా. సో అందుకనే బయట నుంచలే ఫోటోలకు పోజులు ఇచ్చేసి బయట నుంచలే ఆ చార్మినార్ యొక్క అందరినీ చూసేసి ఇది ఇంకొక సైడు అక్కడ ఉంచుతారని చెప్పి ఇంకొక సైడ్కి వచ్చినాం. ఆడా పోలీసులు పోనిస్తలేరు. సరేలే మొత్తానికి అయితే అక్కడ ఉండి ఫోటోలు దిగి ఫోటోలు పోజులు ఇచ్చేసి అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరినాం. మొత్తానికి నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం. నైట్ వ్యూ ఎలా ఉంటుందో పిల్లలకు కూడా చూపించినాం. ఎండపూట బయటికి తీసుకుపోవాలంటే చాలా కష్టం. ఎండ దెబ్బకి పిల్లలకి మళ్ళీ ఏమైనా అవుతుంది, తిరగలేరు, కష్టపడతారు, నిరసించిపోతారు, డిహైడ్రేట్ అవుతారు. అమ్మో ఎందుకు అంతా అని చెప్పి నైట్లో తీసుకొచ్చిన పిల్లల్ని అయితే. సో వీడియోలు ఎంతో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.